Hello, hi everyone. Welcome to my channel. Welcome to the market updates అండి. సో మార్కెట్ అయితే ఈ సిచ్యువేషన్ ఏదైతే అరైజ్ అయిందో పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ తర్వాత అనుకున్నట్టుగా కొంచెం వాలటైల్గానే రెస్పాండ్ అయ్యింది. సో మార్కెట్స్ ఒక్కసారిగా 24,000 బ్రేక్ చేసి 23,000 కూడా ఈరోజు ఫ్రైడే రోజు వచ్చాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 23,900 24,000 మధ్యలో మార్కెట్స్ అనేవి ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో చాలా మనకి నష్టమైతే జరిగిందండి 26 ఫ్యామిలీస్కి. సో వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ టైంలో స్ట్రెంగ్త్ రావాలి అని కోరుకుందాము. సో వాళ్ళ మెయిన్ అంటే టెర్రరిస్ట్ అటాక్ మెయిన్ వాళ్ళు కావాల్సింది ఏంటి అంటే మనందరం కూడా వాళ్ళు మీరు గమనించారో లేదో వాళ్ళు హిందూసా ముస్లిమ్సా అని కావాలని తెలుసుకొని హిందూస్నే టార్గెట్ చేశారు. సో దట్ మనకిక్కడ హిందువులు ముస్లిమ్స్ మధ్య బాగా గొడవలు జరిగితే మనకున్న ఈ ప్రాస్పారిటీ కానీ పీస్ఫుల్ కానీ ఎకానమికల్ స్ట్రెంగ్త్స్ కానీ ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టి ఇలా గొడవల్లో పీస్ అనేది కరువు అవ్వాలని వాళ్ళు చేశారండి. తర్వాత ఏంటంటే ఎస్పెషల్లీ కశ్మీర్ అనేది చాలా ప్రశాంతంగా ఒక 2 years నుంచి టూరిస్ట్స్తో బాగా ఎకనామికల్గా కూడా వాళ్ళు కూడా మంచి డెవలప్మెంట్తో ముందుకెళ్తున్నారు. సో టెర్రరిజాన్ని పక్కన పెట్టి అక్కడ ఉన్న యూత్ కూడా చక్కగా జాబ్స్, తర్వాత ఎంటర్ప్రీనర్షిప్, బిజినెస్లు ఇలాంటివన్నీ చేసుకుంటూ టూరిజం డెవలప్మెంట్ వల్ల వాళ్ళు కూడా చక్కగా ఉన్నారు. సో వాళ్ళందరినీ డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మెయిన్ కశ్మీర్లో ఆ పహల్గామ్లో ఎస్పెషల్లీ టూరిస్టుల మీద ఆ విధంగా చేస్తే ఇప్పుడు వాళ్ళు అనుకున్నట్టుగానే మొత్తం కశ్మీర్ అంతా కూడా ఖాళీ అయిపోయిందండి. సో మొత్తం టూరిజం కూడా పక్కకు వెళ్ళిపోయింది. సో అలానే దీనికి డెఫినెట్లీ సమాధానం చెప్పాలి అని వాళ్ళు మన దగ్గర నుంచి ఇండియా నుంచి అయితే చాలా అంటే సర్జికల్ స్ట్రైక్స్, డిప్లొమాటిక్ సర్జికల్ స్ట్రైక్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో ఆల్మోస్ట్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ టుడే అది స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది ఇమీడియట్గా క్యాన్సిల్ చేసుకుంటున్నాం. సో మన దగ్గర నుంచి ఏదైతే వాటర్ పాకిస్తాన్కి వెళ్తుందో అది డైవర్ట్ చేసేయాలి అనేది ఒకటి డెసిషన్ తీసుకున్నారు. అలానే నెక్స్ట్ ఎవరైతే పాకిస్తానీస్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా 48 అవర్స్లో వాళ్ళ వీసాస్ అన్ని క్యాన్సిల్ చేసి అక్కడికి వెళ్ళిపోవాలి. అలానే ఇక్కడున్న అఫీషియల్స్ ఎవరైతే పాకిస్తాన్ అఫీషియల్స్ ఎంబసీస్లో ఉన్నారో వాళ్ళు కూడా చాలా వరకు వెళ్ళిపోవాలి. ఇలాంటివి అలానే పాకిస్తాన్ నుంచి కూడా ఏదైతే మనము ఈ ట్రీటీ ఇండస్ వాటర్ ట్రీటీ అనే అగ్రిమెంట్ 1969లో ఉందో అది ఎప్పుడైతే క్యాన్సిల్ చేసుకున్నామో అది వార్ లాగా వాళ్ళు యాక్ట్ ఆఫ్ వార్ లాగా వాళ్ళు తీసుకున్నారండి. అక్కడి నుంచి కూడా సేమ్ అలానే వాళ్ళు కూడా వార్కి రెడీ అయిపోతున్నట్టుగా ఎల్ఓసి దగ్గర చాలా టెన్షన్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఎవరైతే ప్యానిక్ అయితే అవ్వాల్సిన అవసరం లేదండి. ప్యానిక్ సెల్లింగ్ అయితే మీరు ఏం చేయక్కర్లేదు. సో జస్ట్ అబ్జర్వ్ ద ఇన్ఫర్మేషన్. సో ఒక్కసారి ఎప్పుడైతే ఇది తగ్గుతుందో మళ్ళీ మార్కెట్స్ అన్నీ కూడా మళ్ళీ నార్మల్ అవుతాయండి. ఎందుకంటే అన్ని మార్కెట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ టారిఫ్స్ తర్వాత మన మార్కెట్సే బాగా పాజిటివ్గా వెళ్ళాయి. సో అలానే ఇక్కడ కూడా మంచి ట్రేడ్ అగ్రిమెంట్స్ అనేవి యూఎస్తో మనకి కుదురుతున్నాయి. ఇలాంటి మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గా ఒక 4-5 సెషన్స్ నుంచి పాజిటివ్గా ఉన్నాయి. 24,300 400 వరకు క్లెయిమ్ చేసాము. 25,000కి వెళ్తున్నాము అనగానే సో సడన్గా ఈ పర్టికులర్ ఈ టెర్రర్ అటాక్స్ అనేవి మొత్తం సిచ్యువేషన్స్ని మన ఇండియాలో ఉన్న సిచ్యువేషన్స్ని ప్రతి ఒక్కరు ప్రతి స్టేట్ కూడా చాలా చాలా బాధపడుతున్నారండి. చాలా ఈ సిచ్యువేషన్ని ఎంత బ్యాలెన్సింగ్గా ఏ విధంగా హ్యాండిల్ చేస్తారనేది మనం చూడాలి. సో రైట్ నౌ అయితే మార్కెట్స్ ఆర్ ఎట్ 23,800 అనేది సపోర్ట్ దగ్గర కానీ అక్కడే మనకి సపోర్ట్ తీసుకొని వెళ్ళినట్లయితే ఎలాంటి ఇష్యూ అయితే మనకి మార్కెట్లో ప్రస్తుతానికైతే అంత నెగిటివిటీ అయితే ఏమీ కనిపించట్లేదండి. లెట్స్ హోప్ సో దట్ విల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ 23,800 సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మార్కెట్స్ అనేవి ముందుకు వెళ్దాయని అనుకున్నా. అలానే మంచి మనకి ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్మెంట్స్ కూడా చాలా వస్తున్నాయండి. లైక్ రిలయన్స్ కానీ, మారుతి, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ, తర్వాత మనకి హిందుస్థాన్ జింక్, లాల్ పాత్ ల్యాబ్స్ ఇలాంటివి చాలా మనకి రిజల్ట్స్ అనేవి మనకి వస్తున్నాయి. అందులో కూడా కొన్ని మంచి రిజల్ట్స్ ఇచ్చే పర్సిస్టెంట్ సిస్టమ్స్ కానీ లేకపోతే డాల్మియా భారత్, థైరోకేర్ ఇలాంటి మంచి రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. ఈరోజు రిలయన్స్ రిజల్ట్స్ని కూడా రాబోతున్నాయి. సో అంతా కూడా ఒకవైపు ఎఫ్ఐఐస్ కూడా 30,000 వరకు లాస్ట్ 8 ట్రేడింగ్ సెషన్స్లో 30,000 వరకు మార్కెట్లో మన మార్కెట్స్లో ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేశారు. సో అంతా కూడా పాజిటివ్గా జరుగుతుంది అనే టైంకి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ అయితే కొంచెం మార్కెట్ని వాలటిలిటీలోకి వెళ్ళిందండి. బట్ నాట్ టు వరీ, నాట్ టు గెట్ ప్యానిక్. సిచ్యువేషన్స్ విల్ బీ అండర్ కంట్రోల్ వెరీ సూన్. సో అగైన్ మార్కెట్స్ విల్
విల్ గో బ్యాక్ టు ద 24,000 25,000 ఆ రేంజ్లో మనకి వెళ్ళే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో నీడ్ నాట్ టు బీ ప్యానిక్. సో ఇలాంటి టైంలో ఏమైనా మీరు స్టాక్స్ తీసుకోవాలి అనుకుంటే ఏసీ ఎయిర్ కండిషన్స్ గురించి కొంచెం పాజిటివ్ అంటే దాని మీద ఉన్న ఇంపోర్ట్ రెగ్యులేషన్స్ ఏమైతే అవి కొంచెం తగ్గించారండి. సో దానివల్ల ఏసీ స్టాక్స్ అయితే మనకు కొంచెం బెటర్గా మనకి కనిపిస్తున్నాయి. సో అలానే మనకి ఇంకొన్ని స్టాక్స్ అంటే ఎస్పెషలీ కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ అయితే ఇంకా పాజిటివ్గానే మనకి ఉన్నాయి. అలానే తర్వాత ఐటీ స్టాక్స్ కూడా అంటే హెచ్సిఎల్ మంచి రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేసింది. సో దానివల్ల కొంచెం ఐటీ స్టాక్స్ కూడా కొంచెం వాళ్ళ లోయెస్ట్ పాయింట్స్ నుంచి కొంచెం రికవరీ అనేది స్టార్ట్ అయింది. సో బీ వెరీ స్పెసిఫిక్ సెక్టార్ స్పెసిఫిక్ స్టాక్ స్పెసిఫిక్గా ఉంటూ మార్కెట్స్లో ప్యానిక్ అవ్వకుండా ఇంకా ఏమైనా మీకు ఏమైనా అంటే డౌట్స్ ఏమైనా ఉన్నా ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏ డెసిషన్స్ తీసుకోవాలన్నా వీఆర్ దేర్ టు హెల్ప్ యూ టు ప్లీజ్ డూ కన్సల్ట్ us. We will take care of all your personal finances with care and responsibility. So thank you so much for watching. Please stay tuned for more information like this. Thank you.